వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. నల్గొండ జిల్లా కేంద్రం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎత్తివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రను నిరసిస్తూ నల్గొండ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యేలు నోముల భగత్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ చైర్మన్ రామచంద్ర నాయక్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎత్తివేయకుండా యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు తులం బంగారం అందించాలని కోరారు. అదేవిధంగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో అర్హులై గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేదలకు ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్కు విడతి పత్రం అందజేశారు. పేదల సంక్షేమ పథకాలను కొనసాగించి అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కళ్యాణ లక్ష్మి సార్ దాదాపు 6,000 పైగా మన జిల్లా మొత్తంగా ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపు 1000 పైసలకు మొత్తం బాకీ ఉన్న టైంలో ఈ టైంలో దాన్ని తప్పించుకోవడం కోసం వాళ్ళు కౌంటర్ చేయకపోగా ఇప్పుడు అది క్లోజ్ చేస్తారని చెప్తే లబ్ధిదారులందరూ మా ఇంటికి రావడం జరిగింది పెద్ద ఎత్తున. అందుకే 2 నియోజకవర్గాల తరఫున ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఖచ్చితంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇంకో నెల లోపల ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు ఆర్డర్ వచ్చింది, ఇంట్రీమ్ ఆర్డర్ వచ్చింది, అది ఫైనల్ ఆర్డర్ రాకముందుకే ఖచ్చితంగా వాళ్ళ వరకే ప్రతి మండలం ప్రతి ఇల్లు తిరిగి ఎక్కడెక్కడైతే గుడిసెలు ఉన్నాయో వాళ్ళ అప్లికేషన్ అన్ని కలిపి ఆ రోజు కూడా కలెక్టర్ గారి కోసం వస్తే కలెక్టర్ గారు లేకపోతే ఈ సార్ గారికి ఇచ్చినాం, ఏసీ గారికి ఇచ్చినాం ఆ రోజు. ఇప్పుడు మొన్న వచ్చిన దాంట్లో కూడా మళ్ళీ వాళ్ళకు అన్యాయం జరిగిందని చెప్పి మళ్ళీ ముందుకు వస్తున్నారు. సార్ మేము ఒకటే అడుగుతున్నాం సార్, గుడిసెలు ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇయ్యి, తర్వాత కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చుకోరు. వాళ్ళకి ఇచ్చుకుంటే ఇప్పుడు మేము మాత్రం చేసేది ఏమండి, తర్వాత ఫస్ట్ గుడిసెలు ఉన్న వాళ్ళు అర్హులకు ఇస్తే దాని తర్వాత మిగతా ఎవరికి ఇచ్చుకున్నా మేము మాట్లాడేది ఉండదు కదా సార్. మా వాళ్ళకి ఏమని మిగతా వాళ్ళకి ఏమని మేము అడగలేం కదా.